ఈరోజు అగ్గిపీఠకు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి కార్యక్రమాన్ని అశోక్ జిమ్ మాధవ్ హృదయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మనం ప్రతి సంవత్సరం కూడా యువతకు దేశభక్తి పైన చైతన్యం రావడానికి, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడా మనం అశోక్ జిమ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే మన ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన నేటి యువతకి మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది అమరవీరులు చేసిన త్యాగాల గురించి, అదేవిధంగా ఎంతోమంది మహానుభావులు సేవా కార్యక్రమాల్లో పాల్గొని మన భారతదేశానికి అభివృద్ధి చెందటానికి అనేక మార్గాలు చూపినటువంటి మహోన్నత వ్యక్తులు జయంతి వర్ధంతి కార్యక్రమాలు మనం నిర్వహిస్తుంటాం. మరి ఈ సందర్భంగా మన అగ్గిపీఠకు అల్లూరి సీతారామరాజు విషయం తెలుసుకోవడానికి మనం చాలా గర్వపడుతుండాలి. ఎందుకంటే కేవలం చిన్న వయసులోనే అతను వీరమరణం పొంది, ముఖ్యంగా మన తెలుగు వాడవడం కూడా మనం గర్వించదగ్గ విషయం. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని అల్లూరి సీతారామరాజు యొక్క చిత్రపటానికి పూలు మాలలు సమర్పించి నివాళులు అర్పించవలసిందిగా తెనమూరు ట్రాఫిక్ సిఐ గారు పెద్దరాజు గారిని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఆ విధంగా రఘు గారు లెక్చరర్ మాస్టర్ రఘు గారు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొవాలని నేను మాట్లాడుతున్నాను. ఇద్దరు కలిసి ఇద్దరు చిత్రపటాలు పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన సిఐ గారు అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు.